ఇక్కడ ఒక విషయం అండి, మహానేత టీవీ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేయాలి. ఎంవీఆర్ శాస్త్రి గారిని ఒక కాలమిస్ట్ ఉండేవారు. అతను ఆంధ్రప్రభలో రెగ్యులర్గా ఆర్టికల్స్ ఉన్నమాట అని ఆర్టికల్స్ రాసేవారు. ఆ ఆర్టికల్స్లో ముఖ్యంగా అట్ ద టైమ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పుడు అతను ఒక ఆర్టికల్ రాశాడు. ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకిచ్చే సంక్షేమంలో ప్రతి పథకాన్ని కూడా జనోద్ధరణ, జనాకర్షణ రెండు పథకాలను డివైడ్ చేసి చూపించాడు ఎంవీఆర్ శాస్త్రి గారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజా సంక్షేమం కోసం జనోద్ధరణ పథకాలు అనేవి ఉపయోగపడతాయి, జనాకర్షణ పథకాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు చాలా వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆర్థికవేత్త చెప్పలేని విధంగా, ఈవెన్ అమర్త్య సేన్ లాంటి మహా ఆర్థిక నిపుణులు కూడా చెప్పలేని విధంగా చాలా ఆశ్చర్యకరం. నేను ఒక 2 PhD చేశాను, ఒక PDF చేశాను, ఒక 6 PGలు చేసి ఉంటాను. నాకు కూడా అందుబట్టని విధంగా, నాలాంటి వాడికి కూడా అర్థం కాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలక్షణమైన శైలిలో సంక్షేమంలోనే అభివృద్ధి చూపించగలిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం, చాలా ఆశ్చర్యం. అసలు ఆర్థిక వ్యవస్థ నిపుణులు కూడా అందని విషయం ఇది. అందుకు నేనేమంటున్నానంటే, సంక్షేమంలోనే అభివృద్ధి చూపించే జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు కూడా బాగుపడతారు, ప్రజా సంక్షేమం కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజల తాలూకా విలువలను కాపాడే నాయకుడిగా అతను అవతారం ఎత్తాడు కాబట్టి అతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలకి ఆయన ఓటు అడగడం కోసం కాదు, ప్రజలకు ఓటు అడగడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని ఎవరైతే కాంక్షిస్తారో వాళ్ళందరూ ఈయన్ని భుజాన్ని ఎత్తుకుని గెలిపించాల్సిన బాధ్యత ప్రజా సంక్షేమవాదుల మీద ఈ రోజు ఉంది. కనుక నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలవాలి, గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి. అంతేగాని మరలా వినాశకరమైన, విధ్వంసకరమైన పార్టీలు ఏమైనా చెప్తే కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటాం. అట్లనే నిన్న జరిగిన జగన్మోహన్ గారి పాదయాత్రలో, అదే బస్సు యాత్రలోని నిన్న జరిగిన దాడి ఇది చాలా ఏకమైందంటే ఖండించాల్సిన విషయం. ఉత్తరాంధ్ర విద్యార్థి సంఘ తరఫున, అలాగే ఉత్తరాంధ్ర వాయిస్ తెలుగుదేశం తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే దాడి చేసే రాబందులుండి ఈ రాజ్యంలో ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పరిడి వెళ్తుందండి? ఆశ్చర్యకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రి మీదే దాడి చేసే స్థాయికి వీళ్ళు వెళ్ళారంటే సామాన్య ప్రజల తాలూకు పరిస్థితి ఏంటి? వాళ్ళ తాలూకు జీవన స్థితి మీద వీళ్ళు దెబ్బేరే నమ్మకం ఏంటి? ఇప్పటికైనా సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, తమ మీద దాడి జరిగినట్టు ఈ రోజు ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్క సామాన్య ఓటర్ కూడా. కనుక అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఏదైనా ఈ దౌర్జన్యకాండ చేసే ప్రతి ఒక్కరి వైఖరిని కూడా వారు ఎండగడతారు. ధన్యవాదాలు.